పేరు కంకణ స్వామి. ఈ బిఎస్ఎంఆర్ కంది కొత్తపల్లి విలేజ్ మండల్ కరిమ డిస్టిక్లో బిఎస్ఎంఆర్ కంది సార్ పెట్టారు. పెట్టిన సందర్భంలో నేను చేంజ్ చూద్దామని 27/5/25 నాడు నేను చెంలోకి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. అనిల్ గారితో ఆయన మాటలే ఎట్లా చేసిండు ఏం చేసిండో మాట్లాడు. నమస్కారం సరే. ఏం కంది పెట్టారు? బిఎస్ఎంఆర్ 736. సరే ఎన్ని నెల పెట్టారు? జూలై 2nd వీక్లో 17th 18th పెట్టారు. పెట్టిన సందర్భంలో మీరు అటుకు ఏమి ఇచ్చారు? మీరు మంది డిఏపి అండ్ పొటాష్ వేసాము. మీరు చెప్పినట్టు మామూలుగా సోయింగ్ చేశాను. ఆ తర్వాత ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చారు? నీళ్ళు అంటే యాక్చువల్లీ నీళ్ళు ఏమి వేయలేదు, వర్షం పడింది. వర్షాధారంగానే మొన్న మాత్రం అంటే ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే ఈ విధంగా ఉన్నది కంది రకం చూపు ఎంత బాగుంటుంది అట్లా చూడండి సార్. కంది విపరీతంగా పూత గూడ దశలో ఉన్నది. కొంచెం చిన్న చిన్న కాయలు కూడా అయినాయి ఇప్పుడు పూత గూడ దశలో ఉన్నది. సార్ అనిల్ సార్, మీరు ఆశ్వారికి మీది మందు ఏం కట్టారు? యాక్చువల్ మొన్న ఒక ఆర్గానిక్ స్ప్రే చేశాను. తర్వాత దానిలో 19 కూడా ఇచ్చాను. తర్వాత కింద యూరియా అండ్ పొటాష్ వేసాను. సరే, ఈ చేంజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం పెట్టిన దానికంటే ఇప్పుడు మంచి అనిపించింది. కొలంబో పెట్టింటాను ఒకసారి లాస్ట్ 2 years కింద. దానితో చూస్తే ఇది ఈ ఫ్లవరింగ్ కానీ తర్వాత ఇది ఎక్కువ వచ్చింది. సైడ్ కొమ్మలు కూడా విపరీతంగా, సైడ్ బ్రాంచెస్ విపరీతంగా పూత కూడా విపరీతంగా ఉన్నది. సరే, అప్రాచ్మెంట్ ఇది తక్కువ మీరు ఎన్ని క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దిగుబడి? నేనైతే మినిమం ఒక 10 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ రకంగా ఉన్నది కాబట్టి 10 ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకెక్కువ కూడా రావచ్చు. అంటే మొత్తం టోటల్ ఫ్లవరింగ్ నుంచి సెట్ కాలేదు కదా ఇంకా, కాబట్టి మనం. సరే, తోటి రైతులకు మీకున్న అనుభవంతో మీరు గత సంవత్సరము కొలంబో పెట్టారు. దానికి దీనికి ఏ విధంగా ఉన్నది? అయితే ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఇది రైతులకు పెట్టుకోవచ్చా? తోటి రైతు దానిలో విల్ట్ ఎక్కువ వచ్చి చనిపోయింది. నీళ్ళ కొంచెం చాలా వరకు తగ్గుంది. ప్లస్ ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది. పెద్ద మేజర్ పెస్ట్ మెరుగ్గా ఉంది. డిసీజ్ పెద్దగా ఏం కనబడట్లేదు. నేను ఒకటేసారి స్ప్రే చేశాను. ఫ్లవరింగ్లో మీరు చెప్పింది ఫ్లవరింగ్ టైం చేశాను మొన్న ఒక 1 week 10 days బ్యాక్. మరి ఎట్లాగా పూత కూడా ఎంత బాగా అవుతుందా? ఒక ఎక్సలెంట్ కనబడుతుంది సార్. మీరు దాదాపు నా ఎక్స్పెక్టేషన్ 9 నుంచి 10-11 గంటలు రావచ్చని నేను కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నాను. ఓకే సార్, అదేవిధంగా ఈ రైతులకు మీరు ఇచ్చే గైడెన్స్ పెట్టుకోవచ్చా లేదా అనేది కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే మీరు ఆధారపడి పెడతారు రైతులు. నేను తప్పు కూడా చెప్పాను. అవసరం లేదు కదా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక 3-4 తల్లు నీళ్ళు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్లవరింగ్ రాకముందు వాటర్ గ్రోత్ వచ్చేది. కటింగ్ లేట్గా కట్ చేశారు. దాదాపు 50 రోజుల కటింగ్ చేయలేదు. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే చేయలేదు. 2 times చేయాలన్నారు మీరు. ఇంకా చేస్తే ఇంకెక్కువ వచ్చేదేమో. అయితే నేను దీనికి ఇంకా ఎక్కువ దిగుబడి రావాలంటే 2 సార్లు కటింగ్ కావాలి. ప్రూనింగ్ అనేది చేసుకుంటే ఈ కొమ్మలన్నీ ఎగిరిపోవు. దాని నుంచి సరిపెంచాల్సి వచ్చేది ఇంకెక్కువ వచ్చేది అన్నట్టు. మీరు చెప్పారో చేయలేకపోయినా. అయితే అనిల్ గారు పెట్టిన కంది బిఎస్ఎంఆర్ కంది చూసి హ్యాపీ గారు తోటి రైతులు కూడా పెట్టుకోవచ్చు గైడెన్స్ ఇస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే.